వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్కౌట్ అండ్ గైడ్స్ డిపోసీ ఆర్గనైజింగ్ కమిషన్ కవిత ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ సునీత, ప్రధానోపాధ్యాయులు వివి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ సునీత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రమాదం సంభవించిన వెంటనే ప్రథమ చికిత్స చేసిన తర్వాత మొదటి గంటలోపు హాస్పిటల్కు చేర్చినట్లయితే ప్రమాదం జరిగిన ఆ వ్యక్తిని కాపాడవచ్చని, అంతేకాక వివిధ రకాల ప్రథమ చికిత్సలు ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, తద్వారా ఎన్నో రకాల వైరస్లు, బ్యాక్టీరియా నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, ఇంకా కొన్ని రకాల వ్యాక్సినేషన్లు కూడా ఎప్పటికప్పుడు వేయించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి జరిగే ప్రమాదాలు, వాటి నుంచి వారు హాస్పిటల్కి వెళ్ళబోయే లోపు ఎటువంటి పనులు వారు చేయాలి, ఏ పనులు వారు చేయకూడదు అన్న విషయాలపైన వారికి అవగాహన కల్పించడం జరిగింది. దీని ద్వారా పిల్లలు వారి యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూ, అలాగే అటువంటి ప్రమాదంలో ఎవరైనా ఉన్నప్పుడు పిల్లలు గుర్తించి వారికి కావాల్సిన సహాయాన్ని కూడా వీళ్ళు అందించేలాగా వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ని అలాగే గవర్నమెంట్ వాళ్ళు, అలాగే దాన్ని ఈ యొక్క దొనకొండ స్కూల్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాఠశాల స్పోర్ట్స్ అండ్ గైడ్ కార్యకర్త కవిత, వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహారావు, జి కోటేశ్వరరావు, ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పిల్లల్లో ఫస్ట్ ఎయిడ్ గురించి చక్కగా వచ్చేటువంటి ప్రమాదాలు, వాటిని ఎలా నివారించాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళేలోపు వాళ్ళు చేయాల్సినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులను మేడం గారు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మా ఎన్ఎస్ఎస్ కవిత మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని జరపడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు ఇటువంటి విషయాలు చక్కగా తెలియజేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడైనా ప్రమాదం జరిగినటువంటి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకు ఎటువంటి చికిత్సను అందించాలి అనేది వాళ్ళకు తెలిసి ఉండాలి, ప్రిలిమినరీగా అవగాహన ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు ప్రత్యేకంగా మా డాక్టర్ మేడం గారికి విద్యార్థులందరూ కూడా మనకెన్నో మంచి విషయాలు జరుపుతున్నటువంటి మన పిహెచ్సి మేడం గారికి మన పాఠశాల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు మేడం. మా ప్రోగ్రామ్ చేస్తే ఫాదర్ ఆఫ్ ది ఫస్ట్ ఎయిడ్ అని కొడితే జాన్ ఫ్రెడరిక్ ఆర్చ్ అనే సైంటిస్ట్, ఒక మిలిటరీ డాక్టర్ గారు దీన్ని ప్రవేశపెట్టినట్టుగా వచ్చింది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలానే ఈరోజు మేడం గారు ఎన్నో విషయాలు మనకి ప్రైమరీ అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగినటువంటి వ్యక్తికి చుట్టూ చేరి ముందు వైద్యం చేయడం కంటే వాడిని భయపడుతుంటారు. ముందు ముఖ్యమైనది ఏంటంటే వాడికి ధైర్యాన్ని ఇవ్వాలి. అది చాలా అవసరం. ప్రమాదం జరిగినటువంటి వ్యక్తిని మీరు అక్కడే చంపేస్తారు. ఎందుకని, ఇంకేముందిరా నువ్వు బతకవురా, నువ్వు కొద్దిసేపు కూడా బతకవని చెప్పి వాటి భయపెట్టి ఇంకొద్దిగా చంపేస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే వాడికి ధైర్యాన్ని ఇవ్వాలి ముందు. అది చాలా ముఖ్యం. సో మిగతా విషయాలన్నీ కూడా ఎట్లా ఏం చేయాలనేది డాక్టర్ గారు చెప్తున్నారు. ఎంతమంది వేసుకున్నారో నాకైతే తెలియదు. సో మోషన్స్ అనగానే మన అమ్మ వాళ్ళైనా అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి చెప్తాను, చిన్నపిల్లలకి బాగా ఎక్కువగా ఉండే సమస్య ఏంటి అంటే మోషన్స్ కదా. మనం బయట ఏదన్నా పడని ఆహార పదార్థాలు తిన్నప్పుడు, లేదు అంటే చిప్స్, అందరికి బాగా ఇష్టం కదా, బాగా చిప్స్ తింటాం, పానీపూరీలు, బయట సమోసాలు, పునుగులు బాగా ఇష్టం కదా. సో అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనకేమవుతుంది, స్టమక్ అప్సెట్ అయిపోవటం, వాంతులు, విరోచనాలు వస్తాయి. సో రాగానే మనం చేసే ఫస్ట్ పని ఏంటి అంటే, చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ కారణంగా జ్వరం వచ్చినా అంటే 5 వాళ్ళకి టానిక్ ఉంటుంది, సిరప్. 5 సంవత్సరాల లోపు పిల్లలకి సిరప్ ఉంటుంది. ఆ సిరప్ని 5 ml మనం తాకించాలి. సో ఈ వయసు వరకు
5 నుంచి 10 సంవత్సరాల్లో సిన్సియరు, మేము స్కూల్ మానము, మేము జ్వరం వచ్చినా దగ్గున్నా మేము స్కూల్కి వెళ్తామని స్కూల్కి వస్తారు. కానీ ఏం చేస్తారు, అక్కడున్న పిల్లలందరికీ కూడా అంటిస్తారు. అట్లని చిన్న జ్వరం వస్తే మానేయమని నేను చెప్పట్లేదు, కానీ ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.